చూడు. ఏం రాదా? ఏం లేదు, నన్ను అక్కడి నుంచి విడిపించావు, కానీ నువ్విచ్చిన చిలక మాత్రం ఆ పంజరంలోనే ఉండిపోయింది. దాన్ని విడిపించి స్వేచ్ఛగా వదిలే, నాకు తృప్తిగా ఉంటుంది. ఇంతేనా? ఇంకా నయ్యం సీతాదేవిలాగా బంగారు అడుగుతావు అనుకున్నాను. లోకోద్ధరణకు కారణ జన్ముడు రామయ్య చుట్టిన శ్రీకారమేగ కోమలి కోరిక తీర్చుట కొరకై అరగున వెడలెను కోదండ పాణి. నాన్న, వాడు దాన్ని తీసుకుని ఊర్లోకి వచ్చాడు. ఊరంతా అసహ్యంగా చెప్పుకుంటున్నారు. దాని విషయంలో నువ్వు జారిపోతే మన ప్రెస్టేజ్ పోతుంది. వినాశమును తెచ్చు విసపు అన్నాగముల విపరీత బుద్ధి అది కాదా? స్వర్ణ లంకా నగరి భస్మ రాశిగా మారు దుర్ముహూర్తం అదే కాదా? నేను ఇంతవరకు మాట్లాడలేదు, ఇప్పుడు చెప్తున్నాను. ఆ అమ్మాయి బతుక అమ్మాయిని బతకనివ్వండి. ఆ అమ్మాయికి మీ బిడ్డ వయసండి, మీ కూతురు లాంటిదండి. ఏకాకిగా తన నాథుని రాకకు ఎదురు చూచు సీతాసతికి విస్తృతంబుగా పరిపరి విధముల అపశకునములు కనిపించే చిగురుటాకులా కంపించెను సుకుమారి జానకి దేహం. అయో నిజను అసహాయనుడా సాయంత్రం మీ పెళ్ళటగా రావణ లంకలో శ్రీరామనవమి రోజు కూడా సీతా కళ్యాణం జరగదు. నువ్వు పెళ్లి చేసుకుని గెలవాలనుకుంటే ఆ ముహూర్తానికి ముందు నిన్ను చెరగొట్టి నేను గెలుస్తా. పంచవటి ముంగిటను పంచవన్నెల గళల రంగవల్లుల శోభ చెరిగే ఆకాశికరయైన రాజేందు వదన ఆక్రోశమున కాకాశమదిరే సీతాపహరణము శ్రీరాములకు తెలియజేయగా కనరాదు ఏ దారి. వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి.